వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాగుంటకు సీటు ఇవ్వడం కుదరదని వైసీపీ పెద్దలు బాలినేనికి తేల్చి చెప్పారు. దాంతో మాగుంటకు సీటు ఇవ్వకపోతే తాను కూడా పోటీ చేయనని అధిష్టానానికి బాలినేని స్పష్టం చేసినట్లు సమాచారం. అదే విషయంపై సీఎం జగన్తో మాట్లాడడానికి నిన్న సీఎంఓ కార్యాలయానికి బాలినేని వచ్చినా సీఎం బిజీగా ఉన్నారని చెప్పడంతో వెళ్లిపోయారు. ఇవాళ మళ్లీ బాలినేనికి సీఎంఓ నుంచి కబురు రావడంతో అధిష్టానం నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాగుంటకు టికెట్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారని సమాచారం. మాగుంట టికెట్ విషయంలో తన నిర్ణయం మారదని అధిష్టానం పెద్దలకు బాలినేని తేల్చి చెప్పడంతో నెల్లూరు, ఒంగోలు కొత్త ఇన్ఛార్జిగా చెవిరెడ్డిని నియమిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో వైసీపీ పెద్దలపై బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి అధిష్టానం మీద అలక ప్రదర్శిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎంపీ సీటు విషయంలో మాగుంటకే ఆ సీటు ఇవ్వాలంటూ కూడా బాలినేని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ వైసీపీ అధిష్టానం కనుక మాగుంటకి టికెట్ ఇవ్వని పక్షంలో తాను కూడా పోటీ చేయడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటూ కూడా అధిష్టానాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. లేటెస్ట్ అప్డేట్స్ని, కంప్లీట్ డీటెయిల్స్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్. సతీష్, వైసీపీకి సంబంధించి రోజు రోజుకి అసంతృప్తులు అనేది పెరిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీకి సంబంధించి కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల మార్పుల మీద కూడా కీలక కసరత్తు అయితే జరుగుతుంది. అందులో భాగంగానే కొంతమంది అభ్యర్థులు పార్టీ మీద కూడా కొంత దూరంగా అవుతున్న పరిస్థితి. ఇప్పటికే అటు నర్సాపేటకు సంబంధించి లావు కృష్ణదేవరాయ, అలాగే మచిలీపట్నం సంబంధించి వల్లభలేని వంశీ, కొనతాల రామకృష్ణ, అలాగే ఎమ్మెల్సీ వంశీ యాదవ్ అంటూ ఇలాంటి ముఖ్య నేతలు కూడా పార్టీకి రోజు రోజుకి దూరం అవుతున్నారు. అందులో భాగంగానే కొంత అసంతృప్తిగా అయితే వైసీపీ నేతలు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా వైసీపీకి సంబంధించి కీలక నాయకుడు, అలాగే జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కొంత పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఒంగోలుకు సంబంధించి ఎంపీ విషయంలో తన చెప్పిన పేరు ఏదైతే మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ కూడా గత కొన్ని రోజులుగా నుంచి కూడా సీఎం కార్యాలయానికి వస్తూ ఉన్నారు, సిఫార్సు చేస్తూనే ఉన్నారు. మళ్ళీ శ్రీనివాసరెడ్డికి మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని చెప్పేసి. అయితే దీని మీద వైసీపీ అధిష్టానం కూడా కొంత క్లారిటీ అయితే వాళ్ళు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఒంగోలు ఎంపీకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దించే ఆలోచనలో కూడా వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద ఇప్పటికే బాలినేనికి కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే అటు ఒంగోలు, నెల్లూరుకు సంబంధించి ఇన్ఛార్జ్ పదవి కూడా చెవిరెడ్డికి ఇచ్చినట్టుగా కూడా ఇప్పటికే పార్టీ పెద్దలు బాలినేనికి స్పష్టం చేశారన్నట్టు కూడా సమాచారం అందుతుంది. దీని మీద కూడా కొంత బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అటు ఒంగోలుకు సంబంధించి కూడా ఆ బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా గిద్దలూరు నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా సీఎం కోరినట్టుగా తెలుస్తుంది. దాని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత వ్యతిరేకతను అయితే చూపించారు. అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు, ఒంగోలు నుంచి పోటీ చేయాలి, అలాగే ఒంగోలు ఎంపీ సీటుకు సంబంధించి కూడా మాగుంట శ్రీనివాసరెడ్డికే ఇవ్వాలంటూ కూడా పట్టుబట్టారు. దానికి సంబంధించి కూడా కొన్ని రోజులుగా కూడా సీఎం కార్యాలయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తూ ఉన్నారు. అయితే నిన్న కూడా ఆ సీఎం ఆఫీస్కి రావడం జరిగింది. అయితే నిన్న కొంత సీఎం జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉండడం వల్ల నిన్న అయితే కలవలేదు. అయితే ఇవాళ సీఎంఓ నుంచి కూడా బాలినేనికి పిలుపుచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వైసీపీకి సంబంధించిన పార్టీ పెద్దలు ఈ విషయం మీద ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని కూడా సమాచారం తెలుస్తుంది. అందులో భాగంగానే కొంత పార్టీ పెద్దల మీద కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత ఆగ్రహంగా ఉన్నారు. తన మొదటి నుంచి కూడా తను నమ్ముకున్న అనుచరులకి అక్కడ టికెట్ కేటాయించడం, అలాగే పార్టీ మీద కూడా కొంతకాలంగా కూడా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా అభ్యర్థులకు సంబంధించి ఈ టిక్కెట్లు కన్ఫర్మ్ చేసే విషయంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా పార్టీ పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డికి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒంగోలు ఎంపీకి సంబంధించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కన్ఫర్మ్ చేశాము, అలాగే ఎమ్మెల్యేగా కూడా గిద్దలూరు నుంచి పోటీ చేయాలంటూ కూడా శ్రీనివాసరెడ్డిని కోరిన నేపథ్యంలో కూడా శ్రీనివాసరెడ్డి అక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. ఎంపీ సీటుకు సంబంధించి తన కొడుకుకి ఆయన ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తుంది. అయితే అది కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా చెప్పారు. దీంతో కొంత ఆగ్రహంగా బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంఓ నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీని మీద అటు బాలినేనికి సంబంధించి కావచ్చు, అలాగే పార్టీ పెద్దల నుంచి కూడా ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. అయితే కొంత ఆయన అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ మారతారా లేకపోతే పార్టీ పెద్దలు అతన్ని బుజ్జగిస్తారా అనేది కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే విజయవాడలో ఒక ప్రైవేటు హోటల్లో ఉన్నారు. కొంత మీడియాకు కూడా మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదని తెలుస్తుంది. అయితే దీని మీద పార్టీ పెద్దల నుంచి కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి ఎలాంటి సమాచారం వస్తుంది, ఎలాంటి క్లారిటీ వస్తుంది, బాలినేని శ్రీనివాసరెడ్డి
పార్టీ పెద్దలు బుజ్జిగిచ్చి పార్టీలో ఉంచుతారా లేకపోతే శ్రీనివాసరెడ్డి పార్టీ మారతారా అంటూ కూడా కొంత ఊహాగానాలు అయితే అందుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన చాలా పార్టీ మీద చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే 2 సార్లు సీఎంఓ నుంచి కాల్ వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి కొంత బుజ్జగించినప్పటికి కూడా ఆయన కొంత బుజ్జగించి పార్టీలో ఉంటూ వస్తున్నారు. అయితే ఇవాళ వచ్చే ఎన్నికలకు సంబంధించి టిక్కెట్ల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తి క్లారిటీగా కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీ మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీకి సంబంధించి పార్టీ పెద్దలు ఒక్కొక్కరు కీలక నేతలు కూడా దూరం అవుతున్నారు. ప్రధానంగా ఒంగోలుకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువుగా ఉన్నారు. అలాగే ఒంగోలులో ఒక కీలక నేతగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ మారితే వైసీపీకి ఒంగోలులో ఎలాంటి గడ్డు పరిస్థితి ఉంటుందని కూడా కొంత రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది. పార్టీ మారతారా లేకపోతే ఇదే పార్టీలో ఉంటారా అనేది కూడా తన అనుచరులతో చర్చించి పూర్తిగా కూడా ఒక క్లారిటీ తీసుకొని ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. దీని మీద కూడా మరికొద్ది రోజుల్లో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సతీష్. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.